అంటే టీడీపీ కానీ జనసేన ఈ మూడు కలపడంలో అది భారతీయ జనతా పార్టీ. ఈ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారా? డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అన్కండిషనల్ గా పోయి చేయూత ఇచ్చిండో, పోయినసారి 7.5-8% వచ్చింది కదా, ఆ కాంబినేషన్ వల్ల ఏదైతుందో స్ట్రెంగ్త్ పెరిగింది. నా మొదటి నుంచి ఇప్పుడు కానీ వితౌట్ బీజేపీ, వితౌట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు అధికారం కైవసం చేసుకునేవాడు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మోర్ దాన్ 100% గ్యారంటీ వచ్చింది. దీనివల్ల ఏదైతుందో అతని స్ట్రెంగ్త్ పెరిగింది. ఇంకోటి, గతంలో ముఖ్యమంత్రిగా ఉండి 2019లో ఇబ్బంది పడ్డాడు. 18లో ఈ యూపీఏకు సపోర్ట్ చేయడం వల్ల అతనికి బాగా కార్నర్ చేశారు అటు బీజేపీ. జగన్కేమో లిబరల్ అయ్యాడు. పొద్దున మీకు 10 గంటలకు పోయి హెలికాప్టర్ మీద నైట్ అవుట్ హైదరాబాద్ చేయగలిగాడు, డబ్బులు పంచగలిగిండు, డబ్బులు ఆయనకు చందాలు వచ్చాయి. చంద్రబాబు గారికి డబ్బులు రాకుండా బ్లాక్ చేసేది బీజేపీ పార్టీ. ఇటు స్టేట్ పవర్, అటు సెంట్రల్ పవర్ రెండు లేకపోతే నాకు ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది అనేది ఏదైతుందో బీజేపీ ఆఫర్ చేయగానే 6 లోక్సభ కానీ అసెంబ్లీ 12 ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. 6 లోక్సభ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ జోక్. ఆ స్ట్రెంత్ లేదు వాళ్ళకు, ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నాట్ టు ఏదైతుందో కేంద్రం సపోర్ట్ లేకపోతే ఏకపక్షంగా ఆ ఇద్దరు కనుక ఏదంటే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, ఎలక్షన్ కమిషన్ కానీ ఏకపక్షంగా ఉంటే ఇబ్బంది అవుతుందని ఎలయన్స్ అయ్యాడు. ఎలయన్స్ అయ్యి లిబరల్ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని తక్కువ ఇచ్చినా కూడా ఒక లోక్సభ 2-3 అసెంబ్లీ అతనికి ఇచ్చిన కోటాను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయూతనిచ్చిండో, ఈవెన్ బీజేపీ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండకపోతుండే, చంద్రబాబు గారితో వస్తుండే. బీజేపీ కూడా పలు సర్వేలు, షాగారి కానీ సెంట్రల్ ఇంజనీర్ కానీ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 12 నేషనల్ లెవెల్ అన్ని చూసుకున్న తర్వాతనే జగన్ కు 0 అవుతాడు. మనం ఇది వల్ల రేపు ఏదైతుందో రాబోయే రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారు, 300 పైన వైనాట్ 400 ఎంతో అన్నారు కదా, అన్ని కలిపి ఎన్డీఏ పార్టీస్. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 లోక్సభలో కావాలా, అట్లనే రాజ్యసభలో కావాలి. దానికోసం ఏదైతుందో వాళ్ళు జగన్ 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా మనతోటే. కానీ ఆంధ్రప్రదేశ్ లో 25 మన వైపు ఉండాలంటే చంద్రబాబుతో కలవడము బెటర్ అనుకున్నారు. 1, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఎలయన్స్ అయ్యేవాడు కాదు. ఎందుకనంటే అతనికి మైనార్టీ ఓట్ల మీద కనుక నేను ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నా, నేను కలవడం వల్ల అది అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది అంటుండే. కనుక టీడీపీతో కలవడం జరిగింది బీజేపీ, సక్సీడెడ్. అలాగే సజ్జల గారికి దాదాపు 1 year బ్యాక్, ఇదో ఫిబ్రవరి అంటే దాదాపు జూన్ ఎలక్షన్ కంటే దాదాపు 16 నెలల ముందు ఆయనకు ఒక 1 year బ్యాక్ నోమా ఫంక్షన్ హాల్ ఆఫ్ మన నార్సింగి జ్యేష్ఠ రమేష్ గారని మైలవరం ఎమ్మెల్యే 99లో వైఎస్ఆర్పీలో ఉన్నాడు. ఆయన కొడుకో కూతురు పెళ్లికి పోతే ఏదైతుందో సజ్జల గారు, నేను 3rd row లో ఉన్నా, తీసుకొని పోయి వద్దంటే వద్దు, నాకు ఆయన చూస్తే నాకు ఒళ్ళు జలదరిస్తే ఆవేశం వస్తుంది, సర్వనాశనం చేసిండు పార్టీని, ఒక బ్రోకర్ అని చెప్పేది అవుతుంది చెప్పిన అంటే కూడా అంటే కోపంగా అంటే మెల్లగా తీసుకుపోయి కల్పిస్తా ఉంటే నేను చెప్పిన ఎవరో ఉండే రమేష్ అని, నేను ఎవరో ఉన్నా సార్ నా మీద ఇంకో సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు, సర్వనాశనము పొట్టు పొల్లు పోతారని చెప్పిన. ఒక 40-50 మంది నన్ను ఇట్లా చేతులు బట్టి పట్టుకొచ్చింది, ఆవేశంతో చెప్పాను. సర్వనాశనం చేసిండు పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఉదయభానుతో 8 months బ్యాక్ నీ పని అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, తాతయ్య గెలుతుండు జగ్గైపేటలు అని చెప్పిన. తాతయ్య సిట్టింగ్ అంత ముందు 2 సార్లు ఓడిపోయింది. నేను అనుకుంటాను ఈజ్ వైశ్య. కోటమిరెడ్డి శ్రీధరన్ అయితే పార్టీలో చేరక ముందు 3-4 సార్లు పోయినాము. ఆయన తనకి డిఫరెన్స్ ఒపీనియన్ వస్తా ఉంటే బాగా డిస్కస్, నాకు చాలా క్లోజ్. కోటమిరెడ్డి నెల్లూరుకు 3 times పోయాను, అక్కడ ఐ హోల్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. తో ఇది కనబడతా ఉంది సార్ ప్రజల సార్. ఒక నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిండు, బట్ ఒక ఉద్యోగం అయితే రాలేదు సార్, ప్రభుత్వ ఉద్యోగం. నువ్వు 2,80,000 మందికి ఏదో గ్రామ సచివాలయం ఇచ్చినావు. ఎంత ఇచ్చినావు సాలరీ? 5,000 రూపాయలు. మినిమం వేజ్ ఎంత సార్ ఇప్పుడు చెప్పండి దేశంలో? 270, దాదాపు 8,000 రూపాయలు ఇవ్వాలి. ఎట్టి చాకరీ చేయించుకున్నావు కదా. ఎవరు కోర్టుకు పోయినా, ఎవరు పబ్లిక్ లిటిగేషన్ వేసినా మినిమం వేజ్ అయితే ఇమ్మంటారు కదా. అది పార్ట్ టైం జాబ్ కాదు కదా, పార్ట్ టైం జాబ్ కదా. ఒక్క రోడ్ కనెక్టివిటీ చేసినావా? పోనీ రాజధాని, నీ న్యాయ రాజధానిలో ఏమన్నా
హైకోర్టు షిఫ్ట్ అయిందా ఖాళీ. పోనీ హైకోర్టు షిఫ్ట్ కాకుండా నువ్వు అక్కడ బిల్డింగ్స్ ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చేయాలి కదా, చేయలే. వైజాగ్లో ఏమైనా చేసినావా, ఓ ప్యాలెస్ కట్టుకున్నావు 600 కోట్లతో. నీ ఇడుపులపాయ ఎట్లుంటుందో, నీ బెంగళూరులో ఎట్లయితే ప్యాలెస్ ఉంటుందో, ఇక్కడ లోటస్ పాండ్ ఎట్లుంటుందో, నీ జాగీరా. నీ తర్వాత నీ భార్య తర్వాత నీ బిడ్డల తర్వాత అల్లుళ్ళు, మనుమరాలు. ఇది రాచరిక పరిపాలన ఇది. ఇటువంటి చాలా తప్పులు చేసేది అవుతుందో. ఒక్క కనెక్టివిటీ రోడ్ లేదు, ఏ ఒక్క పోలవరం అక్కడనే పెండింగ్ పెట్టుకోవాలి. అమరావతి రాజధాని అయితే లేనే లేదు సార్. అమరావతి లేదు, వైజాగ్ లేదు, న్యాయ రాజధాని లేదు, పరిపాలన లేదు, అసెంబ్లీ లేదు. పోనీ ఆయన కట్టిండు నీళ్ళు గారిని అన్నావు, అక్కడి నుంచే నువ్వు అసెంబ్లీ నడిపినావు కదా, 5 సంవత్సరాలు అన్నీ నడిపినావు కదా. అసెంబ్లీ సమావేశాలే నడుపు, నామినల్గా ఒక అన్ని కలిపి 3 సెషన్లు కలిపి జనరల్గా ఏదైతుందో మినిమం పార్లమెంట్ అంటే దాన్ని పక్కకు పెట్టండి, మినిమం ఒక 90 days అన్న హౌస్ నడపాలి. 15 వింటర్ అనుకోండి, 15 మాన్సూన్ వర్కింగ్ డేస్, 30 ఇదొక 40, 70 days అన్న మినిమం 65 నుంచి 70 రోజులు నడపాలి అసెంబ్లీ. అసెంబ్లీ మొత్తం 30 రోజులు నడపవు, అసెంబ్లీ ఫేస్ చేయవు, ప్రజలను గెలవవు. 2010 నుంచి 19 వరకు 365 రోజుల్లో 360 రోజులు రోడ్ల మీద తిరిగినావు కదా, ముద్దించుకున్నావు కదా, 24 గంటలు అందుబాటులో ఉన్నావు కదా. పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేసినావు కదా, 1000 మందిని కలిసినావు కదా. హైదరాబాద్ ఉండని, నువ్వు విజయవాడ ఉండని, ఇడుపులపాయ ఉండని, ఎక్కడ ఉండని. అటువంటి ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి అందుబాటులో లేవు కదా, పరదాలు కట్టినావు. ఈ భారతదేశ చరిత్రలో ఒక వ్యాన్లు పెట్టుకొని 3 పెద్ద బస్సులు పెట్టుకొని ఫ్లైట్లంతా చెట్లు కొట్టుడు ఏందన్నా. రామారావు గారు 82 అంటేనేమో పార్టీ పెట్టిండో చావరెడ్స్ తిరిగిండు. 85లో 84 లోక్సభలో అదే దాంట్లో తిరిగిండు కదా ప్రచారానికి. 85 డిజాల్వ్ అయిన తర్వాత అసెంబ్లీ ముఖ్యమంత్రిగా అదే కదా, కేర్ ముఖ్యమంత్రిగా అతనే, డిజాల్వ్ చేసిన ముఖ్యమంత్రి అతనే కదా సార్, ప్రచారం చేసిండు వ్యాన్లనే కదా. 89లో ముఖ్యమంత్రిగా అక్కడనే కదా. 94 గంటే ప్రతిపక్ష నాయకునిగా ఎక్కడ చెట్లు కొట్టినండి. ఇందిరాగాంధీ 66లో అయితే 77 వరకు ప్రధాని, వాళ్ళ తండ్రి 47 నుంచి 64 వరకు 17 సంవత్సరాలు, ఈమె 66 నుంచి 77 11 ఉండేదైతుందో. అంబాసిడర్ కార్లో తిరిగింది కదండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్. ఫిబ్రవరి 25 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఫామ్ అయిన తర్వాత అంబాసిడర్ కార్లో అప్పుడు 24 గంటల క్యాంపెయిన్. రామారావు గారు అప్పుడు కూడా 24 గంటల క్యాంపెయిన్. సాయంత్రం 8 అంటే పొద్దున 12 గంటలు డిలే నడుస్తుండే వాళ్ళిద్దరి ప్రచారాలు. ఇదేంటండి చెట్లు కొట్టుడు ఏంటండి, చెట్లు కొట్టు పర్దాలు పెట్టు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా పర్దాలు పెడితే పర్దాలు ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది అంటారు పర్దాలు. అరే నువ్వు పోతా ఉంటే సెక్రటరీ పోతా ఉంటే పర్దాలు ఏంటండి, నీ ఇంటికా నుంచి ఇది మన ఇంటి నుంచి 1.5 or 2 kilometers ఈ పర్దాలు పెట్టడం ఏంటండి. సో ఇటువంటి దుష్ట పరిపాలన ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చిండ్రు, దిమ్మదిరిగా తీర్పిచ్చిండ్రు. కానీ నేను కాదు, ఎవరు ఉంచలే, ప్రతిపక్ష హోదా రాదు అని ఎవరు ఉంచారు. 151 క్రాస్ అయితే అనేది నేను కాదు, చాలా మంది ఇటు అనుకోని అన్యూన్యమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ మినిమం ఏదైతుందో 18 వస్తాయి అనుకున్నాను, 11 వచ్చాయి. కానీ ఈ రోజు ఏదైతుందో నేను ఇది చేసిన, వాళ్ళు ఎక్కడ పోయినాయి, ఓట్లు ఏమైనా ఈవీఎంల మీద అది చేసిన అంటే సిగ్గు లేదు నీకు. నీ లోకల్ బాడీ ఏం చేసినావా అసలు కనుమరుగు. టీడీపీ ఈవెన్ కుప్పంలో 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో 5 మండలాలు జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించుకున్నావు కదా. అప్పుడు చంద్రబాబు గారు అదే విధంగా మాట్లాడినా. ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో గుణపాఠం చెప్పిండు. తప్పులు చెప్పాలంటే మనం 1 to 1 చెప్పాలంటే మీకు టైం సరిపోదు, మాకు టైం సరిపోదు, ప్రజలు బోర్ అయిపోతారు. సో సరి అయిన తీర్పు ఏదైతుందో ప్రజలు ఇచ్చిండ్రు. భగవంతుడు అనేది కనిపించింది. భగవంతుడు నీ ఒక్కరికే లేడు. భగవంతుడు ఇన్ని పాపాలు చేస్తూ అవినీతి పరిపాలన. భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి చరిత్ర ఉన్నది ఈ 2 రాష్ట్రాలు, తెలంగాణ అండ్ ఇద్దరు నైజాం నవాబు లెక్క. ప్రజలకు, మంత్రులకు ఎవరికి అందుబాటులో లేకుండా, అపాయింట్మెంట్స్ చేయకుండా అవినీతి, 1000 కోట్ల అవినీతి చేసి సిస్టమ్స్ ను కొలాప్స్ చేశారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యేకు 30 కోట్ల ఖర్చా అండి, 30 crores. 3 లక్షలంతా ఖర్చు పెట్టి మీ టైంలో 3 లక్షలు ఉండేదా సార్? దగ్గర 1.5 lakh అండి. 1.5 lakh మీకు 1.5 lakh తో ఎలక్షన్ కొట్లాడినాము. ఇందిరాగాంధీ గారు అప్పుడు 83లో టీడీపీ వచ్చిన తర్వాత 175, 1,75,000 ఒక 4 జీబులు పంపారు నార్త్ నుంచి కొంత మెటీరియల్. రామారావు గారు ఒక రూపాయి ఇవ్వలేదు నాకు. మేనకా గాంధీ గారు 30,000 ఇచ్చారు, 30,000.
బట్ నాకు 150 అయ్యాయి, 120. అది లిబరల్ గా. మొదటి 40-50 తోటి అది చేశారు అనుకోండి ఎలక్షన్స్. మా జీతం ఎంత సార్? 85 వరకు 1000 రూపాయల జీతం కదా సార్, 1000 కదా. ఇప్పుడు కోట్లు సార్. 3 కార్లు మేము అవుతుందో బస్సులలో ఏదైతుందో బస్సులో పోడు, ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బస్సులో. అప్పుడు ఈ ఆటో కాక రిక్షాలు కూడా ఉండే, రిక్షాలు పోయేవాళ్ళు 74-75 కోటీశ్వర్లు కూడా రిక్షాలు పోయేవాళ్ళు. 750 జీతం మీద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బగ్గి ఖాన్ అంటారు, ఇప్పుడు గూన పెంకలు ఉండేది, బెంగళూరు టైలి, పివి నరసింహారావు అలాంటి వాళ్ళు దాంట్లో నివసించారు, జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఒక్కొక్కరు ప్యాలెస్ సార్. ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేలు ఏదైతుందో లిఫ్ట్లు, చైనా నుంచి ఫర్నిచరు,